సిటీ మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి వివరాలు కథల్లో భాగంగా మనం గొప్పగా చెప్పుకుంటూ ఉండేటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి మరొక కథను ఈరోజు నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తాడు అని అంటారు కదా, అది బృందావనానికి చేరిందంట. గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తాడని తెలుసు గాని బృందావనానికి ఎలా చేరింది? ఇక్కడే కదా ప్రశ్న. వెళదాం వివరాల్లోకి. మరి భాగవతంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలతో అలరించారు. అలాంటి మధుర ఘట్టాల్లో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఒకటి. గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తడం గురించి తెలుసు గాని ఆ పర్వతం దానికి సంబంధించినటువంటి వివరాలు పెద్దగా అందరికీ తెలియవు. గోవర్ధనగిరి ద్రోణాచలానికి పుత్రుడు అని చెబుతూ ఉంటారు. ఆ రెండు శాల్మనీ ద్వీపంలో ఉండేవట. అత్యంత పరమ పవిత్రమైనవని చెప్పాలి. పూర్వకాలంలో వారణాసిలో పులస్తుడు అనేటువంటి మహర్షి ఉండేవారు. ఒకసారి ఆ మహర్షి తీర్థయాత్రల కోసమని చెప్పి బయలుదేరి అనేక పుణ్యస్థలాలను సందర్శించారు. ఆయనకు ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు ఆయనకు గోవర్ధనగిరి మహత్యాన్ని గురించి చెబుతూ ఉంటే ఆయనకెందుకు ఆ కొండను చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. వెంటనే ప్రయాణం అయ్యారు. ఎత్తైన ఆ కొండను చూడగానే పులస్తునికి ఎంతో ఆనందం కలిగిందంట. ఆ గోవర్ధనగిరి శాల్మని ద్వీపంలో ఉండటం కన్నా వారణాసిలో విశ్వేశ్వర సన్నిధిలో ఉంటే ఇంకా మంచిది, సముచితంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నారంట. అందుకని తనతో పాటు వారణాసికి రావాల్సిందిగా గోవర్ధనగిరిని ప్రార్థించారట. గోవర్ధనగిరీంద్రుడు కూడా అందుకు అంగీకరించారు. కాని ఆయన ఎలా అక్కడికి కదిలి వెళ్లాలో అర్థం కాక ఎటుగా వెళ్లాలో తోచక అలాగే ఉండిపోతే అది గ్రహించినటువంటి పులస్తుడు, నువ్వు నా అరచేతిలో కూర్చున్నావనుకో, నిన్ను చాలా భద్రంగా వారణాసికి చేరుస్తాను అని అన్నారట. గోవర్ధనుడేమో సరే అన్నారు. పులస్తుడి అరచేతిలోకి ఎక్కి కూర్చున్నారు. తనను తీసుకుని బయలుదేరబోతున్నటువంటి ఆ తామసతో గోవర్ధనుడు, మహర్షి నన్ను మార్గమధ్యంలో ఎక్కడ పడితే అక్కడ దించుతానంటే కుదరదు. ఎక్కడ దించితే అక్కడే కదలకుండా ఉండిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించారంట. పులస్తుడు సరే అని చెప్పి నవ్వుకుంటూ బయలుదేరారు. గోకులం దాకా బాగానే సాగింది నడక. అక్కడికి చేరాక మౌనికి కొద్దిగా అలసట అనిపించి నడిచి కాస్త నీరసించి కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించి గిరీంద్రుడు పెట్టినటువంటి షరతు మర్చిపోయి ఆయన్ని అక్కడ దించి యమునా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేసి కాస్త అలసట తీర్చుకున్నాక ఇక బయలుదేరదాం పదా అని చెప్పి గోవర్ధనుడితో అంటే ఆయన నవ్వుతూ, మహర్షి ముందే చెప్పాను మీకు, మార్గ మధ్యంలో నన్నెక్కడన్నా దించితే అక్కడే ఉండిపోతాను అని. నా నియమాన్ని మీరు విస్మరించారు. ఇక నేను చేసేది కూడా ఏమీ లేదు, నేను కదిలేది లేదు అని చెప్పి అన్నారట. గోవర్ధనగిరీంద్రుడి విశ్వేశ్వర సన్నిధానంలో ఉంచాలన్నటువంటి కోరిక నెరవేరనందుకు పులస్తునికి బాధ కలిగింది. చేసేదేమీ లేక కొండను అక్కడే వదిలేసి ఆయన మాత్రం కాశీకి వెళ్లిపోయారు. ఆ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద ఎత్తి 7 రోజుల పాటు నిలబడి ఉన్నారు. గోకులాన్ని మొత్తాన్ని సంరక్షించారు. అలా గోవర్ధనగిరి గోకులం చేరిందన్నమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.